పరిశుద్ధాత్ముడా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెదా. త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెదా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి. త్రిత్వములో ఉన్న యెహోవా, కుమారుడైన యేసు ప్రభువు, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురిని గూర్చినటువంటి సంపూర్ణమైనటువంటి వివరణ. వాట్ దే ఆర్, వారు ఏమై ఉన్నారు, వారి వ్యక్తిత్వము, వారి ఉనికి, ఎప్పుడున్నారు, ఎలాగున్నారు, మధ్యలోకి వచ్చారా, మొదటి నుంచే ఉన్నారా, భవిష్యత్తులో ఏముండబోతున్నారు అనే ఈ విషయాలన్నిటిని గురించి మనం ఇప్పుడు కూలంకషంగా నేర్చుకోబోతున్నాం. కానీ ఎప్పుడైతే ఆ ప్రభువునందు విశ్వసించామో ఆ దైవత్వాన్ని గూర్చి, ఆ దేవుని ఉనికిని గూర్చి మనము సంపూర్ణముగా ఎరిగి ఉండాలి. యేసయ్య నా కోసం పుట్టాడు, రక్తము కార్చాడు, చచ్చిపోయాడు, తిరిగి లేచాడు. అది సువార్త. దాని వలన నీకు పాప క్షమాపణ కలుగుతుంది, నిరీక్షణ కలుగుతుంది, పరలోకానికి ఒక రూట్ దొరికినట్టుకుంటుంది. కానీ అది దేవుణ్ణి గూర్చిన ఫుల్ ఇన్ఫర్మేషన్ కాదు. సో ఏ దేవుడైతే ఈ విశ్వమునంతని సృజించాడో ఆ దేవుని ఉనికిని గూర్చి కూడా మనం తప్పకుండా ఎరిగి ఉండాలి. సో మీరందరూ కూడా ఎరిగి ఉన్నారు. ఎరిగి ఉండాలి అంటే మాకు తెలియదా పాస్టర్ గారు అన్నట్టు గుర్రును చూడొద్దు. మీరందరూ ఎరిగి ఉన్నవారే. ఇంకొంచెం దాన్ని డీప్గా ఫ్యూచర్లో ఇటువంటి వాటికి అసలు ఇంకా అనుమానానికి తావు ఇవ్వటానికి వీలు లేకుండా మనం కొంచెం డీప్గా ఎనాలిసిస్ చేస్తూ ఉందాం. 2 మైకులు ఉన్నాయి, మైకులు పట్టుకోండి. కొన్ని వచనాలు చదువుతున్నప్పుడు కొంచెం చదవగలిగిన వారు, ఇంకొకటి కూడా కార్డ్లెస్ మౌత్ ఉంటుంది, మీరు కూడా చదివితే అవి రికార్డింగ్లో వాయిస్ క్లియర్గా ఉంటుంది, ఇబ్బంది లేకుండా. ఆ విషయాన్ని మీరు గమనించాలని ప్రభువు పేరట తెలియచేస్తూ, మరి నేరుగా త్రిత్వములో ఉన్న తండ్రి అయిన, కుమారుడైన, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురిని గూర్చిన వ్యక్తిత్వాలు, వారి యొక్క ఉనికి, వారి ప్రస్తావనను గూర్చి 1 by 1 పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనమందరము కూడా నేర్చుకోవటానికి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. మరొక్కసారి మీకు అందరికీ ఈ త్రిత్వాన్ని గుర్చినటువంటి కార్యక్రమానికి హెర్మన్ బ్లెస్సింగ్ చర్చ్ ద్వారా ప్రేమపూర్వకమైనటువంటి శుభస్వాగతాన్ని తెలియచేస్తూ నౌ ఐ ఆమ్ స్టార్టింగ్ మై టాపిక్. సో మొట్టమొదటగా కొత్త నిబంధన గ్రంథములో యేసు ప్రభువు తండ్రిని గూర్చి పలికినటువంటి విషయాలు ముందు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సమస్య అంతా ప్రారంభమైంది ప్రభువు తండ్రిని గూర్చి పలికినటువంటి మాటల వల్లనే. ఇప్పుడే కాదు, గతములో కూడా. సో గతములో ఒక 30-40 ఏళ్ల వెనక్కి వెళితే క్రైస్తవ చరిత్రలో ఒక సమస్య ఏమని, యెహోవాయే దేవుడు కానీ క్రీస్తు దేవుడు కాదు. కానీ ఇప్పుడు అందరూ కొంచెం అలర్ట్ అయిపోయి యేసు ప్రభు కూడా దేవుడే కానీ ఆయన ఉనికి మీద ఇప్పుడు ప్రశ్న. ఫ్యూచర్లో ఇంకొకళ్ళ మీద డౌట్ వస్తుంది. ఎవరి మీద? ఇద్దరిది అయిపోయింది, ఆయన వదిలేస్తారా? కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కూడా నిన్నగాక మొన్న వచ్చినోడే, అంతకుముందు లేనోడే. ఆయనకు పెద్ద ప్రయారిటీ లేదు బైబిల్లో. కాబట్టి ఆయన ఉనికి మీద కూడా అనుమానాలు రేకెత్తించబడటానికి భవిష్యత్తులో తప్పకుండా ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు భవిష్యత్తులో ఈ ముగ్గురిని గురించి ఎవ్వరికి అనుమానం వచ్చినా చిన్న ప్రయత్నము దీన్నే దేవుడు విస్తరింప చేయనట్లుగా దానికి సంబంధించి మొట్టమొదటిగా కొత్త నిబంధన గ్రంథములో క్లియర్గా నేను మెన్షన్ చేస్తున్నారు, మీరు ఇక్కడ చూడొచ్చు. నేను పాత నిబంధన గురించి ఇప్పుడు మాట్లాడట్లేదు. ఇప్పుడు కొత్త నిబంధనలో ప్రభువు బ్రతికి ఉన్నప్పుడు, అనగా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యముల గ్రంథములోని 1వ అధ్యాయం అంతవరకు ప్రభువు ఈ లోకంలో ఉన్నాడు. కాబట్టి
దానిలో తండ్రిని గూర్చి ప్రభువు పలికినటువంటి విషయాలను మనం జాగ్రత్తగా నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 1 by 1. మత్తయి సువార్త 5:16. మైక్ తీసుకొని మీరు త్వరగా చదవండి, స్పష్టంగా చదవండి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు. యేసు ప్రభు వారు చెబుతున్న మాట, మనుషులు ఎవరిని మహిమపరచాలి అట? తండ్రిని మహిమపరుచునట్లు. అంటే అక్కడ కుమారుని ప్రస్తావన లేదు. అంటే కుమారునికి మహిమ అక్కరలేదనో, నేను మహిమ పొందడానికి అర్హుడను కానను చెబుతున్నాడని ఇక్కడ తండ్రిని గూర్చి ప్రభు చెబుతున్నటువంటి మాట. నెక్స్ట్ మత్తయి సువార్త 5:48. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక. ఎవరు పరిపూర్ణుడట? పరలోకమందున్న తండ్రి పరిపూర్ణుడు. అంటే భూమి మీద ఉన్న చెబుతున్న ఆయన, మనమందరము ఇందులో లేమని ప్రభు చెబుతున్నట్టు ఇది ఉంది. మీరు దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తండ్రి ఏమై ఉన్నాడు? పరిపూర్ణుడై ఉన్నాడు. వెరీ గుడ్. 3rd one, మత్తయి సువార్త 6:8. మీరు అడుగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో మీ తండ్రికి తెలియను. ఉందా లేదా అక్కడ? అంటే మనం ఏది అడగాలనుకుంటున్నామో అది అడగక ముందే అన్నీ తెలిసిన వాడు ఎవరట? తండ్రి. ఆ మాట ఎవరు చెబుతున్నారు? కుమారుడైన యేసు ప్రభు వారు చెబుతున్నారు. సో ఇప్పుడు ఈ 3 సంగతులు తండ్రిని గూర్చి ప్రభు చెప్పిన విషయాలు. నెక్స్ట్ మత్తయి సువార్త 7:21. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. అంటే నన్ను పిలిస్తే నువ్వు పరలోకానికి వెళ్ళవు. ఎవరి చిత్తాన్ని జరిగిస్తే పరలోకానికి వెళతావు? అంటే ఇక్కడ కూడా ప్రభువు నన్ను పిలవద్దురా, నాలో ఏమీ లేదురా, నువ్వు ఎవరిని పిలవాలి, ఎవరి చిత్తం చేయాలి? తండ్రి చిత్తమే చేయాలని తండ్రిని గూర్చి చెబుతూ ఉన్నారు. తర్వాత మత్తయి సువార్త 11:27. మత్తయి సువార్త 11:27. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. ఇప్పుడు యేసు ప్రభువు కట, కుమారుడైన యేసు ప్రభువుకు చాలా ఉన్నాయి, సమస్తమైనవి ఉన్నాయి. అవి ఎవరి ద్వారా వచ్చినాయట? ఆయనకు తండ్రి చేత. అంటే తండ్రి ఇస్తేనే నాకు వచ్చాయి అని యేసు ప్రభువు తండ్రిని గురించి చెబుతున్నాడు. అంటే తండ్రి నాకు ఇచ్చాడు, నేను తీసుకున్నాను అని. తర్వాత 6th one, మత్తయి సువార్త 24:36. అయితే ఆ దినమును గూర్చియు. అంటే ఏ దినమును గూర్చి? శిష్యులు అడిగారన్నమాట అక్కడ. అయ్యా, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేమి దయచేసి మాతో చెప్పుము అని ప్రభువుని అడిగితే ప్రభు శిష్యులకు సమాధానం చెబుతున్నారు. ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రికి మాత్రమే ఎరుగును. దేవదూతలకైనా మనుష్యులకైనా మనుష్య కుమారుడనైన నాకును ఆ దినమును గూర్చి తెలియదు, తండ్రికి మాత్రమే తెలుసు. ఈ విషయాలన్నీ ఎవరి గురించి చెబుతున్నారు? యేసు ప్రభువు తండ్రిని గూర్చి చెబుతున్నాడు. పాత నిబంధన, కొత్త నిబంధన. మీరు ఇది తెలుసుకోకపోతే మీరు సబ్జెక్ట్ని అర్థం చేసుకోలేరు. నెక్స్ట్ యోహాను సువార్త 1:14 ప్రభువే చెబుతున్నాడు, నేను తండ్రి వలన కలిగిన వాడను అని కుమారుడైన యేసు ప్రభువు తండ్రిని గూర్చి పలుకుతున్నాడు. నెక్స్ట్ అదే యోహాను సువార్త 5:37. మరియు నన్ను పంపిన తండ్రియే. నన్ను పంపిన తండ్రి. అంటే ఈ లోకానికి కుమారుడైన యేసయ్యను పంపించింది ఎవరు? తండ్రి. తండ్రి పంపించాడా? అంటే దాని అర్థం ఏమని చేసుకుంటారు మనం? అంటే నా అంతటా నేను రాలేదని కూడా తర్వాత కూడా వస్తుందిలే, అది కూడా వచ్చిన. అంటే ఆయన పంపితే
నేను వచ్చాను అని ప్రభు అంటున్నారు. యోహాను 8:42 ఇందాక మనం చదువుకున్న వాక్యానికి కంటిన్యూషన్ అన్నమాట అది. యోహాను 8:42 యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేనే వచ్చి ఉండలేదు. పైనేమన్నాడు యోహాను 5:37లో, తండ్రి పంపితే వచ్చాను తప్ప నా అంతట నేను రాలేదు. ఈ 9 విషయాలు ప్రభువు తండ్రిని గురించి చెబుతున్నాడు. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 10:29 కూడా మనం కూలంకషంగా చూద్దాం. వాటిని నాకిచ్చిన నా తండ్రి, యోహాను 10:29, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక. ఎందరికంటే గొప్పవాడు? అందరికంటే. ఎవరు గొప్పవాడు? తండ్రి. మరి తండ్రి గొప్పవాడని యేసు ప్రభు చెబితే నువ్వు యేసు ప్రభు గొప్పవాడు నువ్వు ఎట్ట చెబుతావు అనేది ఇప్పుడు బయట నడుస్తున్న సమాజం. అది నాది కాదు, నీది కాదు. తర్వాత చూద్దాం దాని సంగతి. యేసు ప్రభు తండ్రిని గురించి ఏమంటున్నాడు? ఆయన అందరికంటే గొప్పవాడు. నెక్స్ట్ యోహాను సువార్త 14:28. నేను వెళ్ళి 14:28. అదే సార్. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక. జాగ్రత్తగా వినాలి. పైన 10:29లో ఏం చెప్పాము? తండ్రి అందరికంటే గొప్పవాడు. అందరికంటే అంటే మరి మాకంటే గొప్పవాడయ్యా. మరి నీ సంగతి ఏంటయ్యా యేసయ్య అంటే 14:28లో చెబుతున్నాడు, ఆయన నాకంటే కూడా గొప్పవాడు. తండ్రి కుమారుడైన యేసు ప్రభువు కంటే కూడా గొప్పవాడు అని ప్రభువే స్వయాన ఆయనే సాక్ష్యమిస్తూ ఉన్నాడు. తర్వాత అపోస్తల కార్యాల గ్రంథం 1:7లో, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు శిష్యులు అడిగారు, అయ్యా మరి ఇశ్రాయేలీలకు అబ్రహాము సంతానానికి మరలా నీ రాజ్యాన్ని ఇచ్చేస్తావా అంటే అప్పుడు ప్రభు వెళుతూ చెబుతున్నాడు, కాలములు సమయములు తండ్రి తన ఆధీనములో. అంటే ఇప్పుడున్న నా పరిస్థితుల్లో నా ఆధీనంలో ఉన్నాయనా లేవని అర్థమా? లేవని ప్రభు చెబుతూ ఎవరి ఆధీనములో ఉన్నాయట? తండ్రి ఆధీనములో ఉన్నవి. ఇప్పుడు ఎన్ని విషయాలు మనం నేర్చుకున్నాం? 12 విషయాలు చూసాం. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి అన్నమాట. ఈ 12 అంశాలలో విషయాలలో యేసు ప్రభువు సజీవుడై ఉన్నప్పుడు తండ్రిని గూర్చి పలికినటువంటి మాట, ఆ తండ్రి నాకంటే మన అందరికంటే ఆయన గొప్పవాడు, ఆయన పంపితే నేను వచ్చాను, నా అంతటా నేను రాలేదు. ఈ విషయాలు కొత్త నిబంధనలో యేసు ప్రభువారు తండ్రిని గురించి చెప్పిన సంగతులు. దీన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మన అంశము, భక్తులు తండ్రిని గూర్చి ఏమన్నారు? భక్తులు అంటే బైబిల్కు వేరుగా ఇప్పుడున్న తర్వాత ఉన్నోళ్ళు కాదండి. అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము నుండి ప్రకటనా గ్రంథం వరకు ఉన్న భక్తులు. అర్థమైందా? ఇందాకేమో యేసు ప్రభు తండ్రిని గూర్చి ఏమన్నారో చూసాం. ఇప్పుడు బైబిల్ గ్రంథములో భక్తులు తండ్రిని గూర్చి ఏం పలికారు, ఏం సాక్ష్యం ఇచ్చారో మనం చూద్దాం ఒక్కొక్కటిగా. ఫస్ట్ గలతీ పత్రిక 1:1. గలతీ పత్రిక 1:1. మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన. యేసు ప్రభువు ఎవరు గెలవని మరణాన్ని ప్రభు ఒక్కడే గెలిచాడు గనుక ఆయనే దేవుడు, ఆయనందు విశ్వాసం ఉంచుడని మనం ఏం చెబుతున్నాం? సువార్తను ప్రకటిస్తుంటే ఆ క్రీస్తు అట ఎవరు లేపితే లేచాడట మరణంలో నుండి? తండ్రి లేపితే లేచాడు అని భక్తుడైనటువంటి పౌలు తండ్రిని గురించి చెబుతున్నాడు.
గలతీ 1:1లో. నెక్స్ట్ మొదటి కొరింథీ పత్రిక 11:3. మొదటి కొరింథీ పత్రిక 11:3. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు. ఏమండి, ఇక్కడ కూడా ఒక చైన్ లింక్ పౌలు చెబుతూ ఉన్నాడు. స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషుడుకు శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు కూడా ఉన్నాడట. ఎవరాయన? దేవుడనియు, తండ్రి అట. అంటే ఆయనకు కూడా పైన ఒక ఆయన ఉన్నాడు. అంటే పైన ఒక ఆయన ఉన్నాడంటే ఈయన ఎక్కడున్నాడు? కిందున్నోడే కదా అని పబ్లిక్ టాక్. నేను చెబుతున్నాను, మీరు చెబుతున్నారని నేను అనట్లేదు. అది పైన కిందన తర్వాత చూద్దాం. దాని మీనింగ్ అయితే శిరస్సు అంటే పైన ఉండేదా కింద ఉండేదా? పైనే కదా. స్త్రీకి పైన పురుషుడు ఉన్నాడు, పురుషుడికి పైన క్రీస్తు ఉన్నాడు, క్రీస్తుకు పైన తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ఆయన శిరస్సు అయి ఉన్నాడని పౌలు చెబుతున్నాడు తండ్రిని గూర్చి. తరువాత ఎఫెసీ పత్రిక 1:19. ఇది గుండెలు లబోదిబోమని కొట్టుకోవలసినటువంటి అతి భయంకరమైన క్లిష్టమైనటువంటి వచనం. మరియు ఎఫెసీ పత్రిక 1:19 చాలా జాగ్రత్తగా చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన సరిగ్గా చదవండి పాస్టర్ గారు. యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి. మనం ఏమని ఆరాధిస్తున్నాం? యేసు ప్రభు దేవుడని మనం వస్తే, దేవా నీవు నా దేవుడు అంటే ఆయనేమంటున్నాడు? నా దేవుడు నా తండ్రి అంటున్నాడట. మరి యేసు ప్రభువుకు తండ్రి దేవుడైతే మరి ఈయన దేవుడా కాదా? నువ్వే ఒక దేవుని దగ్గర ఆశ్రయం పొందితే నువ్వేం ఆశ్రయం ఇస్తావు ఒకళ్ళకి? అవునా కదా? అంటే పబ్లిక్ టాక్ అండు, నా టాక్ అని కాదు. తర్వాత మనం ఇవి గో టు డిస్కషన్ తర్వాత సంగతి. అవునా కదా? ఇది ఆలోచించాల్సిన సమయమా కదా ఇది? ప్రభువు ఆయనకు ఒక దేవుడు ఉన్నాడట. ఆయన ఎవరట? తండ్రి. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుకు కూడా తండ్రి అట. 4 సువార్తల్లో ఏమో నా తండ్రి నా తండ్రి అని పిలిచాడు, ఇక్కడేమో నా దేవుడు. ఇక్కడే కాదు, గుడ్ ఫ్రైడే రోజు కూడా మనం 7 మాటల్లో ఒక మాట చదువుతాం, గుర్తు చేస్తారా? నా దేవా నా దేవా నా చేయి. అక్కడ కూడా ఆకాశమందున్న దేవుణ్ణి ఈయన నా దేవుడని కూడా ప్రభువు చెబుతుండటం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ విషయాలు ఇవే కాదు, అపోస్తల కార్యాలు 2 అధ్యాయం నుంచి ప్రకటనా గ్రంథం చివరి వరకు ఇటువంటి సంగతులు తండ్రిని గూర్చి భక్తులు చెప్పటం కూడా ఉన్నాయి. మనం ఈ 3 పిక్ చేసుకున్నాం, ఎందుకంటే ఇవి చాలా పెద్దవి. ఎందుకంటే యేసుక్రీస్తుకే దేవుడైన తండ్రి, యేసుక్రీస్తుకే శిరస్సు అయిన తండ్రి, యేసుక్రీస్తునే మృతిలో నుండి లేపిన తండ్రి. ఇలాగూ 2 వేస్లో మొదటి మార్గములో యేసు ప్రభు తండ్రిని గూర్చి పలికిన మాట చూసాం. ఇప్పుడు భక్తులు తండ్రిని గూర్చి పలికిన మాటలు మనం చూసాం. ఇప్పుడు నెక్స్ట్ ప్యారలాల్గా యేసు ప్రభువు తనను గూర్చి తాను ఏమి పలికాడు? తండ్రిని గూర్చి అయితే చెప్పాడు, మరి తన గురించి కూడా తాను ఏమన్నా చెప్పుకున్నాడా లేదా? అది కూడా చాలా ముఖ్యమే కదా. ఎందుకంటే లేఖనములలో ఒక సున్నా అయినను పొల్లైనను నిరర్ధకము కానేరదు. మరి తండ్రిని గూర్చి ప్రభువు 12 సార్లు అలాగ పలికి ఉన్న దేవుడు తనను గూర్చి తానేమి చెప్పలేదా అని ఒక్కసారి మనం ఆలోచన చేయటానికై ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు తనను గూర్చి తాను పలికిన మాట యోహాను సువార్త 1:18 దయచేసి మనం చదువుదాం. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. యేసు ప్రభువు తనను గూర్చి తాను సమాజానికి పరిచయం చేసుకుంటున్నటువంటి మాట ఏమిటంటే, తండ్రిని ఎవ్వరూ చూడలేదు, ఆయన రొమ్మున ఉండి ఇప్పుడు మీ యొద్దకు వచ్చిన నేనే ఆయనను ఏం చేశాను?
బయలుపరిచి, అంటే నేను చెప్పకపోతే, నేను చూపించకపోతే తండ్రిని గూర్చి ఎవ్వరికి తెలియజేయబడే అవకాశమే లేదు అని కుమారుడైన యేసు ప్రభువు తనను గూర్చి తాను సాక్ష్యము చెప్పుకుంటున్నాడు. రెండవది యోహాను 5:18. యోహాను సువార్త 5:18. దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక. ఎవరితో సమానుడిగా? దేవునితో సమానుడు అంటే ఏమవుతాడో చెప్పండి. ఇది మీరు చెప్పాల్సిందే, వాళ్ళు వీళ్ళు చెప్పేది కాదు. ఇప్పుడు ఆయన ఏమని, యేసు ప్రభువును చంపడానికి పరిసయ్యులు శాస్త్రులు కంకణం కట్టుకోవటానికి ఉన్నటువంటి ఏకైక రీజన్ ఏంటి? ఆయన తన మాటల్లో నేను దేవుడిని, మీరు చెబుతూ ఆరాధిస్తున్నారే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, ఆయన ఎవరో కాదు, నా సొంత తండ్రి. ఆ తండ్రికి నేను సమానుడను, దేవునితో సమానుడను, అంటే ఈక్వల్ విత్ ద గాడ్ ఫాదర్. తండ్రి అయిన దేవునికి నేను తక్కువ కాదు, ఎక్కువ కాదు, నేను సమానుడనని ఎవరు చెబుతున్న మాట ఇది? యేసు ప్రభువే క్లెయిమ్ చేసుకుంటున్నాడు. మరి తండ్రి నాకంటే గొప్పవాడని అక్కడెందుకు చెప్పాడు? మరి అందరికంటే తండ్రి గొప్పవాడని ఎందుకు చెప్పాడు? మీకంటే తండ్రి గొప్పవాడురా, నాకంటే ఆయన ఏం గొప్పవాడు కాదు, నేను ఆయన ఈక్వలే, సమానం అని చెప్పొచ్చు కదా. అలాగే ఎందుకు చెప్పలేదు తర్వాత చూద్దాం. నెక్స్ట్ యోహాను సువార్త 6:47. దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప, దేవుని యొద్ద నుండి వచ్చినవాడు అంటే ఎవరాయన? తనను గురించే తాను చెప్పుకుంటున్నాను, నేను తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. ఈయన తండ్రిని చూచి ఉన్నవాడు. అంటే నేను తప్ప మీరందరూ ఎవరైతే తండ్రి తండ్రి అని పలుకుతున్నారో, పిలుస్తున్నారో, ఆయనను చూసింది నేను తప్ప ఎవ్వరూ చూడలేదు. మరి అబ్రహాం చూసింది ఎవరినో అంటే నా డౌటు. మోసే చూసింది ఎవరినో? యెషయా, దావీదు, ఇర్మియా, మలాకి. మరి వీళ్ళందరూ చూసింది ఎవరో? సరే వద్దులే, మళ్ళీ మీరే ఆలోచన చేయండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏమని సాక్ష్యం ఇస్తున్నాయి? అది ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పీ పత్రిక 2:6. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు, దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట. చాలండి. ఎవనితో సమానముగా ఉండటం? దేవుడు. ఎవరా దేవుడు? తండ్రి అయినా, అంటే ఆయనతో సమానముగా ఉండేవాడట. ఎప్పటి వరకు? క్రిస్మస్ రోజు కంటే ముందు వరకు. అవునా కదా? క్రిస్మస్ కంటే ముందు he was equal with God the Father. తండ్రి అయిన దేవునితో ఆయన సమానుడు. ఇది ఎవరు చెప్పారు? యేసు ప్రభు తన్ను గురించి తానా, భక్తులు చెబుతున్న మాట? ఫిలిప్ అంటే భక్తులు చెబుతున్న మాట. నెక్స్ట్ 2:13 తీతు పత్రిక. అనగా మహాదేవుడును మన రక్షకుడునైనా యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు. యేసుక్రీస్తు ఎవరట? మన రక్షకుడు. అక్కడే ఆగిపోవద్దు నువ్వు. యేసుక్రీస్తుని దేవుడుగా నమ్ముతున్నావంటే కొంతమంది భయపడి డౌట్గా మళ్ళీ ఆయన అంటే ఆయన ఏమంటాడు? ఇక్కడ చూడు నాయన, ఆయన చిన్న దేవుడు కాదు. ఎటువంటి దేవుడట? యేసు ప్రభు ఏమో నేను తండ్రితో సమానుడు అన్నాను. తర్వాత ఇక్కడ తీతుతో చెబుతున్నాడు పౌలు, ఆయన చిన్న చిత్తగా దేవుడని. సెకండ్ ప్లేస్ ఇచ్చేసేవరా నాయన తిమోతి? 1వ నెంబర్ ఎవరికి ఇచ్చావు? తండ్రి అయిన దేవునికి ఇచ్చావు. 2వ నెంబర్ ఎవరికి ఇచ్చావు? అలాగే ఇవ్వద్దు. హీ ఈజ్ నాట్ ఇన్ సెకండ్ ప్లేస్, హీ ఈజ్ ఆల్సో ఇన్ ఫస్ట్ ప్లేస్. ఆయన చిన్న దేవుడు, 2వ దేవుడు కాదు. ఎటువంటి దేవుడు? మహాదేవుడు అని భక్తుడు చెబుతున్నాడు.
నెక్స్ట్ హెబ్రీ పత్రిక 7:3. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏదైతే అంశము మీద నడుస్తుందో దానికి రిలేటెడ్ వర్స్ ఇది. నేను వాళ్ళ పేర్లు ఎత్తను, ట్రెండ్ అయితే నడుస్తుందని చెప్పాను చాలు. హెబ్రీ పత్రిక 7:3 చదవండి దయచేసి. ఆ షాలేము రాజును మహోన్నతుడుగా దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతను పేరునకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజని అర్థము. షాలేము రాజని అతనికి అర్థము. అతడు తండ్రి లేనివాడును. అతడు అంటే ఎవరు? షాలేము రాజు. ఏ రోజైతే అబ్రహాముకు రొట్టె ద్రాక్షారసము ఇచ్చి అతడిచ్చిన దశమ భాగమును తీసుకున్న మెల్కీసెదెకు అనబడిన వాడు ఉన్నాడు చూశారు. అతడు ఇప్పుడు చదవండి పాస్టర్ గారు. తండ్రి లేనివాడును. ఆ మెల్కీసెదెకుకు ఆ షాలేము రాజుకు ఎవరు లేరు? తండ్రి లేడు. తల్లి లేనివాడును. తల్లి లేదు. వంశావళి లేనివాడును. వంశావళి లేనివాడు. జీవిత కాలమునకు, ఇది చాలా ముఖ్యం, జీవిత కాలమునకు ఆది అయినను. ఆది అంటే ఆరంభం, ప్రారంభం, స్టార్టింగ్ పాయింట్, బిగినింగ్ పాయింట్ అనేది లేనివాడును. జీవమునకు అంతమైనను, ఎండింగ్ టైం, క్లోజింగ్ టైం కూడా లేనివాడునై ఉన్నాడు. ఎంత బలమైన మాట అండి. నిన్నగాక మొన్న వచ్చాడండి ఆయన భూలోకానికేమో క్రిస్మస్ రోజు వచ్చాడు. అంతకుముందు కూడా ఉన్నాడు. ఎలాగా? నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నానని చెప్పాడు కాబట్టి కంటే వచ్చాడు. అంతకుముందు లేడు ఆయన. తప్పు. వాళ్ళ పేర్లు నేను ఎత్తను, వాళ్ళ నేనేమనను, కానీ ఆలోచనను నేను టార్గెట్ చేస్తున్నా. దట్ కాన్సెప్ట్ ఈజ్ అట్టర్లీ రాంగ్ అకార్డింగ్ టు ద బుక్ ఆఫ్ హీబ్రూ. ఆయన జీవిత కాలమునకు ఆరంభము లేదు, జీవిత కాలానికి అంతము కూడా లేనివాడు. అంటే దానికి అర్థం ఏమని వస్తుంది? ఆరంభము ముగింపు లేదు అంటే ఏమని వచ్చే అవకాశం ఉందండి? నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాం. రోమాపత్రిక 9:5. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై. ఈయన అంటే ఎవరండి? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే శరీరధారిగా యూదుల మధ్యలోనికి పుట్టిన ఈ యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి. ఎటువంటి దేవుడట? తీతుకేమో మహాదేవుడు అన్నాడు. రోమాలో పౌలు గారేమో సర్వాధికారి అయిన. కొత్త నిబంధనలు యేసు ప్రభు దేవుడని ఎక్కడుందండి? ఇవన్నీ ఏమండి? కొత్త నిబంధనలు యేసు దేవుడని ఎక్కడుందండి అని అడగొద్దు. నాకు కనబడట్లేదండి చూపించండి అనాలా. అవునా కాదా? నేను గుడ్డోడిని, లోకమంతా చీకటి ఉంది, అబ్బే దేవుడేం చీకటిని చేశాడు, గుడ్డోడేమో దేవుడు కూడా అనుకోవటం ఎంత వెర్రితనమో. కొత్త నిబంధనలో యేసు ప్రభువు తనను తాను దేవుడని చెప్పుకోలేదు అని చెప్పినా, కొత్త నిబంధనలు యేసు ప్రభు వారు దేవుడని చెప్పే వచనాలు లేవని చెప్పినా అలాగే ఉంటుంది. నువ్వు కళ్ళు మూసుకొని లోకమంతా చీకటి ఉందని చెప్పుకోవటం ఎంత వెర్రితనమో ఇవి కూడా అంతే. అంత మాత్రమే కాదు, మరొకటి కూడా చూద్దాం. యోహాను సువార్త 21:17 చూద్దాం దయచేసి. యోహాను సువార్త 21:17. మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగెను. అందరిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురుకు వ్యసనం వచ్చి, ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడవు. ఎటువంటి దేవుడట ఈయన? సమస్తమును ఎరిగినవాడు. రాకోరా ఏమేమి ఎరిగినవాడు? సమస్తమును. మరి శిష్యులు నీ రాకడ దినం ఎప్పుడో మాకు చెప్పుమంటే మై నయ్యి మాలుంగా తండ్రి కొప్పుచు అని కైకా బోల్తా. నువ్వు సమస్తము
ఎరిగిన వాడవైతే తండ్రి మా వారికి నీ రాజ్యం ఇచ్చుటకు కాలములు టైములు దగ్గర పడ్డాయంటే కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. ఆ దినమును గురించి తండ్రికే తెలుసు, కానీ నాకు తెలీదని ఎందుకు చెప్పావు? నెక్స్ట్ అదే డిస్కషన్ వస్తుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇప్పుడు ముందేమని ఆలోచన చేసామండి? యేసు ప్రభువు తనను గూర్చి తాను చెప్పుకున్న సంగతులు. ఇక్కడ ఈ 5 విషయాలలో భక్తులు యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గూర్చి తెలియజేసిన సంగతులు. ఇన్ని వచనాలు. ఆయన దేవునితో సమానుడని, మహాదేవుడని, ఆయన జీవితానికి ఆరంభము కానీ అంతము కానీ లేదని, తర్వాత సర్వాధికారి అయిన దేవుడని, తరువాత సమస్తమును ఎరిగిన దేవుడని, ఇన్ని వచనాలు భక్తుల ద్వారా బైబిల్ గ్రంథంలో రాయించాడు. నెక్స్ట్, ఇప్పుడు తండ్రికి యేసు ప్రభువుకు కొంచెం మనం లెక్కలేద్దాం. ఈయన గొప్ప, ఆయన గొప్ప. వాళ్ళిద్దరి స్టేటస్ ఏంటో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. సమస్య అంతా ఇక్కడే కదా వచ్చింది. సమస్య అంతా ఇక్కడే వచ్చింది. చూద్దాం. ఫాదర్ ద లార్డ్, ఆయన సంగతి ఏంటి? ద సన్ ఆఫ్ గాడ్ క్రీస్తు యొక్క పరిస్థితి ఏంటో ఒక్కసారి వాళ్ళిద్దరి యొక్క శక్తి సామర్థ్యాలను మనం బేరీజు వేసుకుందాం. అందుకు యోహాను సువార్త 5వ అధ్యాయము 21వ వచనం చూడండి దయచేసి. 5:21. తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించెనో, తండ్రి ఏమి చేస్తున్నాడట? మృతులను లేపుచున్నాడో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. అంటే ఇద్దరు ఏం చేస్తారట? మృతులలో నుండి లేపగలిగిన సామర్థ్యము, అధికారము, బలము, శక్తి కలిగిన వారు. తండ్రి చనిపోయిన వారును లేపుతారు, నేను కూడా నాకిష్టం వచ్చిన వారిని మృతులలో నుండి లేపుతాను. అంటే ఈ విషయంలో తండ్రికి యేసు ప్రభుకి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? ఈయన గొప్ప, ఆయన తక్కువ అన్నట్టు ఏమైనా ఉందా? ఈయన సీనియరు, ఈయన జూనియర్ అన్నట్టు ఏమైనా ఉందా? ఏమీ లేదు. నెక్స్ట్, యోహాను సువార్త 5:23. తండ్రిని గణపరుచున్నట్లుగాను. ఎవరిని ఘనపరుచున్నట్లు? తండ్రిని గణపరుచు. అంటే మీరు ఇప్పటి వరకు తండ్రిని ఘనపరుస్తున్నారు, ఆయనను ఆరాధిస్తున్నారు, ఆయనకు మహిమలు చెల్లిస్తున్నారు, ఆయనకు ప్రభావాలు చెల్లిస్తున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్, అందరూ కుమారుని గణపరచవలనని. కుమారుణ్ణి కూడా ఏం చేయాలా? ఎవరిలాగా? అంటే ఘనత పొందుటలో, ఆరాధన పొందుటలో, మహిమ ప్రభావములు అందుకొనుటలో తండ్రికి యేసు ప్రభుకి ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయా? చెప్పాలి. డౌట్ ఉంటే అడగండి, ఇబ్బంది లేదు. ఇక్కడ లేవని చెప్పి అక్కడ పోయాక ఇదంతేం లేదు, ఆయన సీనియర్ ఆర్టిస్ట్, ఈయన జూనియర్ ఆర్టిస్ట్ అండి అన్నారు అనుకోండి, నేనేమన్నాను కానీ దేవుడు తాట తీస్తాడు. వాళ్ళిద్దరి శక్తి సామర్థ్యాలను మనం బేరీ చేస్తున్నాం. తండ్రి మృతులలో నుండి లేపును, నేనును మృతులలో నుండి లేపును. తండ్రికి మహిమ ఘనత ఆరోపించబడుతుంది, నాకును అలాగే రావాలనేది కూడా తండ్రి అభీష్టము. ఆరాధన ఘనతలోనే కాదు. నెక్స్ట్, యోహాను సువార్త, ఇది కూడా చాలా ముఖ్యము. యోహాను సువార్త 5:26, వెరీ వెరీ పవర్ఫుల్ వర్డ్. తండ్రి ఎలాగు తనంతట తానే, జాగ్రత్తగా చదవాలి. యోహాను సువార్త 5:26 చదవండి పాస్టర్ గారు. తండ్రి ఎలాగు తనంతట తానే, తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు ఎలాగైతే తనంతట తానుగా ఉన్నాడో, జీవము గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు. ఏమండి, తండ్రి అయిన దేవుడు ఎలాగున్నాడట? తనంతట తానే. మరి కుమారుడు కూడా ఎలాగున్నాడట? తానే. అంటే ఎవరైనా జీవం పోస్తే తయారయ్యాడా? అంటే తండ్రి యొక్క ఉనికి, నిత్యత్వము, నిత్యుడు అనే ఎలాగుంటుందో కుమారుడైన యేసు ప్రభువు కూడా నిత్యుడే.
ఆయన కూడా తనంతట తానుగానే ఉన్నవాడు. ఎవరో చేస్తే, ఎవరో రమ్మని పిలిస్తే వచ్చినవాడు కాదు. అంటే ఉనికిలో కూడా తండ్రికి ప్రభువుకు ఈక్వాలిటీ ఉంది. నెక్స్ట్, మార్కు సువార్త. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గాస్పల్. మార్కు సువార్త 2:10 చదవండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని. యేసు ప్రభువుకు పాపములను క్షమించే అధికారము ఉంది అట. మరి నువ్వు క్షమిస్తే తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడయ్యా? ఆయన చూస్తూ ఉంటాడా? అంటే ఆయన అధికారం ఏమిటో అదే మార్కు సువార్త 11:26 చూద్దాం దయచేసి. అప్పుడు 11:26 అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. మార్కు 2:10 ఏమన్నారు? నేను మీ పాపాలు క్షమిస్తాను. 11:26లో తండ్రి మీ పాపాలు, అంటే పాప క్షమాపణలో కూడా తండ్రితో సమానుడు ఎవరు? యేసు ప్రభువు. యేసు ప్రభువుతో సమానుడు తండ్రి. ఆయనకు ఎక్కువ అధికారాలుండి యేసు ప్రభువుకు తక్కువ అధికారాలు లేవు. అలాగున్నాయని మనం భావించకూడదు. మార్కు 2:10 ప్రకారం, 11:26 ప్రకారం ఇద్దరు పాపాలను క్షమించే అధికారము ఉన్నవారు. నెక్స్ట్, ప్రకటనా గ్రంథము 3:21. ఇది మనకు బాగా తెలిసిన శుభ వచనము. చదువుదాం. ప్రకటన 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము. యేసు ప్రభు ఎక్కడ కూర్చున్నాడట ఇప్పుడు? సింహాసనం. ఎవరిది అది? తండ్రి సింహాసనం. అంటే తండ్రి ఎక్కడున్నాడు? ఆయన కూడా ప్రకటన 5వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో ఆ గొర్రె పిల్లలు, ఆ దేవదూతలందరూ ఎవరికి నమస్కారం చేశారట? సింహాసనమందు ఆసీనుడై ఉన్నవానికి. అంటే సింహాసనము మీద కూర్చునే విషయములో కూడా సర్వాధిపత్యము, సర్వాధికార్యము, విశ్వదండన అనే అధికారపు విషయములో కూడా తండ్రి యేసు ప్రభు ఇద్దరూ కూడా సమానులే. ఇద్దరు ఒకే సింహాసన స్థాయిలో వాళ్ళు ఉన్నారు. అదే సింహాసనం అన్నాడే తప్ప తక్కువది మరొకటిది అన్నాడా? అదే క్యాడర్. నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు, అదే సింహాసనాన్ని నేనిప్పుడు అధిరోహించాను అని యేసు ప్రభు యొక్క స్థితిని, ఉనికిని గూర్చి ఇద్దరిది మనం చూస్తున్నాం. నెక్స్ట్, యోహాను సువార్త 14:9-10 మనకు బాగా తెలుసు, చదవద్దు. ప్రభు చెప్పుకుంటున్నాడు, నేను నా తండ్రిని ఏకమై. ఒక్కటి అంటే మాటలోనే కాదు, పరిశుద్ధతలో, జ్ఞానములో, శక్తిలో, సామర్థ్యములో, ఉనికిలో, సమస్తమైన వాటిలో మేమిద్దరమును ఏకమై ఉన్నాము. ఇప్పుడు ఇన్ని విషయాలు తండ్రికి కుమారునికి బేరే చేసుకుంటే ఏమైనా హెచ్చు తగ్గులు ఏమైనా కనబడ్డాయండి? ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అన్నట్టు ఏమైనా ఉన్నాయా? దైవత్వములో, ఆరాధన పొందుటంలో, సింహాసనాన్ని అధిరోహించటములో, ఉనికిని కలిగి ఉండటంలో ఇద్దరు బోత్ ఆర్ ఈక్వల్. మరి మనమేమో ఆయన సీనియర్, ఈయన జూనియర్ అని మనం ఎందుకు అనుకుంటున్నాం? సో ఎక్కడొచ్చింది ఈ ప్రాబ్లం? ఇన్ని వచనాలు యేసు ప్రభు తండ్రితో సమానుడు, ఆయన దేవుడని భక్తులు ఇంత ఘంటాపదముగా చెబుతూ ఉంటే, ఆయనకు ప్రారంభము లేనివాడు రా నాయనని చెబుతుంటే ఎందుకు సమాజం లాగా తయారైపోయింది? అంటే మనం స్టార్టింగ్లో చెప్పుకున్న వచనాలు ఉన్నాయి చూశారు 12, అవి ప్రాబ్లమాటిక్గా వీళ్ళు చూసుకుంటున్నారు. ప్రభువే చెప్పాడయ్యా, తండ్రి అయిన దేవుడు అందరికంటే.
నా అంతట నేను రాలేదు, తండ్రి పంపితే నేను వచ్చాను. ఆయన చిత్తం చేయండి ఈయన చెప్పిన 12, 15, 20 వచనాలనే పట్టుకొని వీటన్నిటిని ఏం చేస్తున్నారు? పక్కన పెట్టేస్తున్నారు. మరి అలాగూ యేసు ప్రభు ఎందుకు అన్నాడు? దట్ ఈజ్ క్లోజింగ్ పాయింట్ ఫర్ దిస్ ట్రినిటీ. అది నీకు అర్థమైతే తప్ప త్రిత్వం అనే టాపిక్ని ఎప్పటికీ అర్థం కాదు. ఆయన ఎందుకు అలాగన్నాడు? తండ్రే నాకంటే గొప్పవాడు, తండ్రికే అన్నీ తెలుసు, నాకేమీ తెలీదు అని ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పాల్సిన అవసరం వచ్చింది? ఎందుకు? మీరు కొంచెం అలా హోల్డ్లో పెడితే మొత్తం కొత్త నిబంధన మీదనే ఇప్పుడు డిస్కస్ చేసాం. మరి పాత నిబంధనలో ఏమి లేనా? పాత నిబంధనలో యేసు ప్రభు అనే క్యారెక్టర్ లేదా? ఇందాక సేవకులు కొంతమంది గుర్తు చేశారు, మనం కూడా గుర్తు చేద్దాం. పాత నిబంధనలో ఆయన ఉనికిని చూద్దాం. కీర్తన 2:12లో ఇలాగూ రాయబడింది. కీర్తన 2:12, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. ఎవరి కుమారుడు? నీకు లేక లేక అబ్రహాములాగా పుట్టిన నీ సొంత కొడుకు, నా సొంత కొడుకు, కూతురు కాదు. నా కుమారుడు యేసు ప్రభువును మీరేం చేయండి అంటే, కీర్తన పాత నిబంధన, కొత్త నిబంధన అది అంటే పాత నిబంధనలో కూడా యేసు క్రీస్తు ఉనికి ఉంది. నెక్స్ట్ ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం 4వ వచనం. ఆదికాండము 15. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహాము. చాలండి. ఎవరి యొద్దకు వచ్చారట? ఇక్కడ వచ్చింది యెహోవా అని రాయబడలేదు, యెహోవా వాక్యం. 4వ వచనం ప్రారంభములో కూడా యెహోవా వాక్యము అంటే ఎవరైనా యెహోవా వాక్యము అని పేరు పొందిన, బిరుదు పొందిన హక్కుదారుడైన ఆయన ఒకడున్నాడు. ఆయనే యోహాను 1:1లో చెప్పబడుతున్నవాడు. ఈ యెహోవా వాక్యము అనగా నజరేయుడైన యేసు ప్రభు. ఆయనకు దేవుని వాక్యమను పేరు కలిగినవాడు. అంటే అబ్రహాము దగ్గరికి వచ్చి మాట్లాడిన వాడు ఎవడు చెప్పండి? యేసు ప్రభు. మరి ఆయన క్రిస్మస్ రోజే వచ్చాడండి, అంతకుముందు లేదంటాం. జ్ఞానయుక్తమైన మాటేనా? కాదు. అబ్రహాముతో మాట్లాడాడు. మాట్లాడుతూ ప్రారంభంలో ఏమంటున్నాడు? అబ్రహామా, నేను నీ కేడెమును అన్నాడా లేదా? 1వ వచనం చదువుతారా? ఆదికాండము 15:1. అబ్రహాము భయపడకుము, నేను నీకు కేడము. ఎవరు కేడమట? యెహోవా వాక్యమై ఉన్న నేను నీకు కేడము. మరి మీకు చాలా కీర్తనలు గుర్తుండే ఉండొచ్చు. ఎక్కువ కీర్తనలో దావీదు ఏమన్నాడు? యెహోవానా అంటే ఎవరా కేడము అంటే ఎవరిని ఉద్దేశించి దావీదు ఆ మాట పలుకుతున్నాడు? యేసు ప్రభువే. కుమారుడైన యేసు ప్రభువును గూర్చే. కాబట్టి పాత నిబంధనలో కూడా యేసు ప్రభువారు ఉన్నారు. భక్తులతో, ప్రవక్తలతో ఆయన దర్శనమిస్తూ మాట్లాడుతూ వారిని ఇదిగో బండలాగా, దూతలాగా వెంబడిస్తూనే ఉన్నారు. కొంతమంది మన సేవకులు గుర్తు చేశారు. నిర్గమాకాండము 23వ అధ్యాయం చదవద్దు. 20-21లో యెహోవా దేవుడు ఇశ్రాయేలులతో చెబుతున్నాడు, మీరు నడవవలసిన త్రోవలో మీకు ముందుగా నా కుమారుడైన యేసు ప్రభు అనే దూతను మీకు ముందు నేను పంపుతాను. ఆయన మాట మీరు వినాలి, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండండి. ఆయన మాట వినకపోతే మిమ్మల్ని నేను నాశనం చేస్తానంటున్నాడు అక్కడ. అంటే ఇక్కడ దూత అని ఉంది కానీ వేరే ఏమి లేదు కదండి. అంటే ఇక్కడ వేరొక దూతను గూర్చి సర్వాధికారి అయిన దేవుడు అలాగూ పలకడు. నువ్వు నేను దేవదూత మాట వినకపోతే ఆయన ఏమి మనల్ని సంహరించడు. అంటే ఈ దూత ప్రత్యేకించబడిన దూత, ఆయన ఎవరో కాదు, యేసు ప్రభు అనబడిన దూతనే. తర్వాత మనకు బాగా తెలుసు, ఇశ్రాయేలీయులను వారు నడిచిన 40 సంవత్సరాలు వారిని వెంబడించినది ఎవరట? బండ. ఆ బండ ఎవరట? 1 కొరింథీ 10:4 ప్రకారం
ఆ బండ క్రీస్తే. అరణ్య యాత్రలో వారితో పాటు నడిచింది ఒక ప్రాణమున్న బండ. అంటే బండ రాయి దేవుడు ఎలాగవుతాడంటే, మరి బాప్తీసం పొందినప్పుడు యేసు ప్రభు మీదకి ఎవరొచ్చారని నువ్వే బోధ చేశావు. మరి పరిశుద్ధాత్మ దేవుడు పావురము అనే ఆకారంలో వచ్చి వాలితే లేని ఇబ్బంది, బండ అనే ఆకారంలో దేవుడు ఫాలో అయితే నీకేం వచ్చింది ఇబ్బంది? అంటే నీ హృదయం ఇక్కడ బండ అయింది కాబట్టి నీకు ఇబ్బంది, అవునా కదా? అంటే పరిశుద్ధాత్మ దేవుడు పావురము ఆకారములో వస్తే ఇబ్బంది లేదు, కానీ యేసుక్రీస్తు అనబడిన దేవుడు ఇశ్రాయేలులను బండ ఆకారంలో ఫాలో అయితే మాత్రం మనకేం కలిగింది? ఇబ్బంది కలిగింది. ఎందుకంటే నీకు అవగాహన కలగటం లేదు. అలా ఎలాగొస్తాడండి దేవుడు అండి? మరి బండ అయినా పెద్ద సైజులో ఉంది, పావురం ఏ సైజు? చిన్న సైజు. బండ సైజు పెద్దదా, పావురం సైజు పెద్దదా? మరి పెద్దోడేగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఆయన పరిస్థితిని గురించి మీకా 5:2 పవర్ఫుల్ వర్డ్ ప్రవక్త చెబుతున్నాడు. మీకా 5:2, బెత్లెహేమా ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామం అయినను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఈ ప్రవచనము నజరేయుడైన యేసుక్రీస్తును గూర్చి కాదు అని నమ్ముతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవరు లేరు. ఈ ప్రవచనం ఎవరిని గురించి చెప్పబడింది? యేసు ప్రభు. ఇప్పుడు ఆయనను గురించి మీకా సాక్ష్యం ఇస్తున్నాడు, చదవండి. పురాతన కాలము మొదలుకొని, పురాతన కాలం అంటే బెత్లెహేముపురములో నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవటానికి పుట్టబోతున్న ఇతడు పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ప్రత్యక్షమగుచుండెను. పురాతన కాలం అంటే మన బైబిల్ పరిభాషలో పాత నిబంధన గ్రంథం, పాత రోజుల్లో. శాశ్వత కాలం అంటే ఇప్పుడు, భవిష్యత్తులో, రాకడ వరకు. గతములో, ప్రస్తుతము, భవిష్యత్తులో ఆయన ఏమవుతున్నాడట? కనబడుతూ. అంటే అప్పుడప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? వస్తూనే ఉన్నాడు. మరి నిన్న మొన్న పుట్టిన లిటిల్ గాడ్ అంటావేంటిరా? ఫ్లవర్ అనొచ్చా? అనకూడదు. ఆయన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షము అగుచూ ఉండెనంటే భక్తులకు ఆయా సమయాలలో ఆయన తరచుగా కనబడుతూనే ఉన్నాడు. పాత నిబంధనలు యెహోవా అనగానే ఇంకా తండ్రి అయిన దేవుడే అని మనం అనుకోనరాదు. అధిక శాతము యేసు ప్రభువు కూడా ప్రత్యక్షపరుస్తూ వారితో మాట్లాడాడు, వారితో నడిచారు. ఇన్ని సాక్ష్యాలు, ఇన్ని విషయాలు మరి క్రీస్తును గూర్చి పాత నిబంధనలో మనకు సాక్ష్యము చెబుతూ ఉంది. ఇప్పుడు మన అంశము, మరి ఇంత గొప్ప దేవుడు, ఇంత సర్వాధికారి అయిన దేవుడు, సమస్తమును ఎరిగిన దేవుడు, మహాదేవుడు, తండ్రితో సమానుడు, ఎందుకు భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు తండ్రి నాకంటే గొప్పవాడు, ఆయన పంపితే నేను వచ్చాను, కాలములు సమయములు ఆయనకే తెలుసు అని ఎందుకు చెప్పాడయ్యా అంటే బికాజ్ ఆఫ్ దిస్ రీజన్. 1 పేతురు పత్రిక 2:21 దయచేసి చదవండి. 1 పేతురు పత్రిక 2:21 క్లోజింగ్. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు, జాగ్రత్తగా వినాలి, మనము తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. అదే ఎందుకు మాటి మాటికి దేవునితో సమానుడై ఉండు కూడా, మహాదేవుడై ఉండి కూడా మాటి మాటికి తండ్రి తండ్రి ఆయనే గొప్పవాడు, ఆయనే మహిమపరచండి అని ఎందుకు చెప్పాడయ్యా అంటే ఈ భూమి మీద బ్రతుకుతున్న తర్వాత తరము వారు ఆ మాదిరిలో మనము కూడా నడవాలి అని మనకు మాదిరి చూపించడానికి ప్రభు అలాగూ చెప్పాడు. నువ్వు మాటి మాటికి తండ్రి మీద ఆధారపడాలి, అది మనకు మాదిరి. ఇది మొదటి విషయం. రెండో విషయం, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు
భూమి మీదకి వచ్చినప్పుడు పరలోకములో ఏ మహిమతో ఏ స్థాయిలో ఉన్నాడో అదే స్థాయితో భూలోకానికి ఆయన రాలేదు. ఈ విషయాన్ని ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు, ప్రతి డినామినేషన్ వారు తప్పకుండా తెలుసుకొని నేర్చుకోవాలి. క్రిస్మస్కు ముందు ఆయనకు ఏ మహిమ, ఏ సర్వాధికారము, ఏ మహిమ, ఏ స్థాయి ఉన్నదో దానితో రాలేదు ఆయన. ఫిలిప్పీ పత్రికలో రాయబడింది, తన్ను తాను రిక్తునిగా చేసుకొని వచ్చాను. రిక్తుడు అంటే ఖాళీ చేసుకోవటం. ఖాళీ చేసుకొని వచ్చాడండి. ఈ విషయాన్ని దయచేసి ఒక్కసారి మనం చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 17:5 చదువుతారా? ఆయన ఎలాగొచ్చాడో ఈ లోకంలో చాలామందికి అర్థం కావటం లేదు. తండ్రి, యోహాను 17:5 చదవండి పాస్టర్ గారు. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో, లోకము పుట్టక ముందు తండ్రి యొద్ద కుమారునికి ఏముంది? మహిమ ఉండెనో. ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. అంటే ఇప్పుడు ఏముంది? ఆయనకు మహిమ ఉందా లేదా? ఏం చెప్పరు? ఉన్నది అక్కడ ఉన్నది చెప్పండి జాగ్రత్తగా. అక్కడే పప్పులో తప్పులో కాలేయొద్దు. ప్రభువు తండ్రితో చెబుతున్నాడు, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకేమున్నది? మహిమ ఉన్నది. ఇప్పుడు ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచమంటే మహిమ ఉందా లేదా? మహిమ లేదు. ఇప్పుడు భూమి మీదకి వచ్చినావు. ఇప్పుడు అంటే ఇప్పుడు కాదండోయ్, భూమి మీద ఆయన బ్రతికున్నప్పుడు సుమా, భూమి మీద ఆయన బ్రతికి ఉన్నప్పుడు 33.5 సంవత్సరాలలో ఆయనకు మహిమ లేదు. మరి ఏమైంది? అక్కడే వదులుకొని తండ్రి దగ్గరే పెట్టేసి రిక్తునిగా మహిమ అనే ఈ కోటును అక్కడ వదిలేసి వచ్చేశాడు. అందుకనే 17:5లో అప్పుడు ఉండింది కదా తండ్రి, అది ఇప్పుడు నీ దగ్గర పెట్టేసి వచ్చేసాను కాబట్టి ఇప్పుడు నాకు మహిమ లేదు, ఇప్పుడు నన్ను మహిమపరుచు అంటున్నాడు ప్రభువు. అంటే సంపూర్ణ మహిమతో ఆయన భూమి మీదకి రాలేదు కాబట్టే మాటి మాటికి తండ్రిని గూర్చి ఆయన పెద్ద పెద్ద మాటలు పలకటము జరిగింది. అంతే తప్ప తండ్రి నెంబర్ 1 నేను నెంబర్ 2 అని కానే కాదు. తండ్రి నెంబర్ 1, ఐ యామ్ ఆల్సో నెంబర్ 1. మన క్రైస్తవులు తండ్రి అయిన దేవుడు 1, కుమారుడైన దేవుడు 2, పరిశుద్ధాత్మ దేవుడు అలా నెంబర్లు ఇచ్చేశారు. ప్లీజ్ అలా డోంట్ నెంబర్లు అలా ఇవ్వద్దు. మీ ప్లాట్లకు నెంబర్లు ఇచ్చినట్టు, మీ బిడ్డలకు నెంబర్లు ఇచ్చినట్టు నెంబర్లు ఇవ్వద్దయ్యా. వాళ్ళు 1, 2, 3 కాదు, ఒకటే వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు ముగ్గురు 1. 1, 2, 3 అంటే ఎలాగుంటుంది? స్టెప్ వైజ్గా ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అయినట్టు. నో, దైవత్వములో ఆ పరిస్థితి లేదు. తండ్రి అయిన దేవుడు ఒక్కడే, కుమారుడైన యేసు ప్రభువు ఒక్కటే, పరిశుద్ధాత్మ దేవుడు ఒకటో, ఏక్ నెంబరే. దేంట్లో? పరిశుద్ధతలో, జ్ఞానములో, మహిమలో, ఉనికిలో, అధికారములో, ఇంకా ఏ దాన్ని గురించైనా మాట్లాడండి. సమస్తమైన వాటిలో ముగ్గురు కూడా 1 అనే నెంబర్ మీదనే ఉన్నారు. వాళ్ళ ర్యాంకు 1. అయినా కూడా యేసు ప్రభు ఎందుకు అలాగ చెప్పాడంటే మనకు మాదిరి చూపించి మహిమను వదిలి వచ్చాడు కాబట్టి మాటి మాటికి తండ్రిని ఆయన పరిచయం చేయాలి గనుక మాటి మాటికి ఆయనని ఎవరిని ఎక్కువ చేశాడు? తండ్రి అయిన దేవుణ్ణి ఎక్కువ చేశాడు. ఈ విషయాన్ని మనం ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటే అంత ఎక్కువగా మనకు మేలు. మనకు మాదిరి ఉంచాలి కాబట్టి పాప క్షమాపణ కొరకు కదండి బాప్తిస్మం. మరి ఆయనలో పాపం లేదు, మరి ఎందుకు బాప్తిస్మం తీసుకున్నాడు? మాదిరిగా. అక్కడే రాయబడి ఉంటుంది. మత్తయి 3:15 మీరు చూస్తే, నీతి యావత్తు ఇలాగూ జరగవలసి ఉన్నది కాబట్టి కానివో.
మన మాటి మాటికి తండ్రి అయిన దేవుణ్ణి, ప్రభువును మన మాటి మాటికి హైలైట్ చేయాలి, గుర్తు చేయాలి. ఆయన మీదనే మనం ఆధారపడాలని మనకు మాదిరి చూపించడానికి ప్రభువు మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన మాటి మాటికి తండ్రిని గూర్చి పలికాడు. ఈ విషయము మనకి ఇంకొంచెం గుర్తు కావాలంటే ఈ వెలుగును మనం చూడాలి. ఈ త్రిత్వం అనే ఈ భావన ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. దయచేసి 1 తిమోతి పత్రిక 6:16 చదువుతారా? 1 తిమోతి పత్రిక 6:16. క్లోజింగ్కి వచ్చాం. ఒక్క 2 మినిట్స్. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వహించు. ఇది దేవుని యొక్క ఉనికిదండి. ఆయన మన హృదయంలో ఉన్నాడు. 2-3 కూడిన చోటు ఉంటాడు, పరలోకంలో ఉన్నాడు అనేవి నిజమే. కానీ యాక్చువల్ రెసిడెన్స్ ఆఫ్ గాడ్, సృష్టికర్త అయిన దేవుడు అనేవాడు ఉండే స్థలం ఏదంటే ఎవరునూ సమీపించడానికి వీలు లేని మహా తేజస్సు. అక్కడ ఆయన మాత్రమే ఉన్నాడు. తర్వాత తాను చేసిన సృష్టిని చూడటానికి, వారితో కలవటానికి ఈ త్రిత్వం అనే కాన్సెప్ట్లోనికి ఆయన రావలసి వచ్చెను. ఆయన మాత్రమే ఉన్నాడు. తర్వాత ఆయనలో నుండి ఆయనే తన రూపములోనికి కుమారుడైనటువంటి యేసు ప్రభువుగా ఈ తేజస్సులో నుండి బయటికి వచ్చి చూపించను. మీరు చదవద్దు కానీ గుర్తుపెట్టుకొని ఇంటికి వెళ్ళి చదవండి. 1 తిమోతి పత్రిక 3:15 ఏం రాయబడింది ఉంటే, అదేమనగా ఆయన దేవదూతలకు కనబడెను. అంటే సమీపించడానికి వీలు లేకుండా ఉన్న ఈ మహిమలో నుండి యేసు ప్రభువుగా దేవుడే తానే కనబడే స్థితిలోనికి, అంటే ఒక కలెక్టర్ గారు ఎలాగున్నదో చూద్దామనుకొని ఒక ప్యూన్ లాగా తగ్గించుకొని వచ్చినట్టు ఈ తేజస్సులో నుండి బయటికి వచ్చాడు. కాబట్టి త్రిత్వం అనే కాన్సెప్ట్ బయటికి వచ్చింది. అది నువ్వు నేను చేసింది కాదు, దేవుడే తనలో నుండే అందులో ఉన్నవారు బయటకు వచ్చేసారు. ఎందుకంటే దేవదూతలకు కనబడాలని. కింద రాయబడింది నరులకు, మనుషులకు ప్రత్యక్షం కాయారని. అంటే మనకు ఆ తండ్రి యొక్క మహిమను మనం చూడలేం, దేవుని మహిమ. కాబట్టి చూడాలి, ప్రేమ పంచాలి, వాళ్ళతో సహవాసం చేయాలి. ఇంత మహిమ ఉంటే ఎలా తట్టుకోగలరు? కాబట్టి దేవుడు ఈ మహిమలో నుండి ప్రజలలోనికి రావటం కొరకు కుమారుణ్ణి బయటికి పంపించాడు. వాళ్ళను మనం ఒక సింపుల్ వర్డ్లో అర్థం చేసుకోవాలంటే ఈ ఇమేజ్ మనకు మంచిగా అర్థమవుతుంది. కనబడటానికి వాళ్ళు ఎలాగున్నారు? 3. కానీ హైట్లో, రంగులో, దేనిలో కూడా వాళ్ళు వేరే కానే కాదు. సో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ 3 కూడా ప్రతి విషయములో సమానులే. ప్రతి విషయములో సమానులే. ఇంకా ప్రతీదంటే ఇంకా అది సార్ ఇది సార్ అని చెప్పొద్దు. ఇంకా ప్రతీది ప్రేమలో, క్షమించుటలో, కోపగించుటలో, రోషము కలిగి ఉండుటలో, వాత్సల్యత చూపుటలో వారు 3 సమానులే. చూడటానికి 3 ఒకేలాగా ఉంటారు, కానీ 3గా ఉన్నారు, కానీ ఒక్కటే. ఫైనల్ ఇమేజ్ ఫర్ దిస్ శర్మన్. దీన్ని మన హృదయంలో ఎంత బాగా నాటుకుంటే అంత మంచిది. ఇంగ్లీష్లో ఉంది, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి క్లోజ్ చేసేస్తాను. దేవుడు అనబడిన ఈ సర్కిల్లో తండ్రి అయిన దేవుడు అనేవాడు ఉన్నారు. ఆయన దేవుడు, కానీ ఆయన కుమారుడు కాదు. కొంతమంది ఎంత చిన్న పిల్లల శాస్త్రంలాగా మాట్లాడతాడంటే తండ్రే కుమారుడు అండి, కుమారుడే పరిశుద్ధాత్ముడు అండి, ఆయనే ఈయన, ఈయనే ఆయనండి. అంటే ఇదేమన్నా సినిమా అనుకున్నావా? ఫస్ట్ హాఫ్లో రౌడీలాగా వచ్చి సెకండ్ హాఫ్లో ఎస్పీ లాగా రావటానికి? అలా కాదు. దేవుడు అనబడినటువంటి ఈ చక్రములో, ఆ దైవత్వ ఉనికిలో తండ్రి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన కుమారుడు కాదు. ఈ ఇమేజ్ తండ్రి అనుకోవాలి, ఆయన సపరేట్ ఇంకంతే.
ఈ కుమారుడు అనబడినటువంటి ఈ ఇమేజ్లో మళ్ళీ ఆయనే పరిశుద్ధాత్ముడని అనుకోకూడదు. ఆయన సపరేట్ వ్యక్తి. మరలా ఆయనే ఈయన, ఈయనే ఆయన అని ఎప్పటికూ భ్రమపడకూడదు. ముగ్గురు కలిసి ఒకే దేవుడు, సంపూర్ణ దేవుడు, పరిపూర్ణ దేవుడు. కానీ తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు, పరిశుద్ధాత్ముడు తండ్రి కాదు. ఈ ఇమేజ్ చూస్తే మీకు బాగా అర్థం అవ్వాలంతే. అలాగ అర్థం చేసుకున్నప్పుడే దైవత్వపు ఉనికి మన మెదడులో ఇంకా గ్రహింపుగలిగి మనం ఎంత గ్రహిస్తామో అంతగా దేవుని అర్థం చేసుకోగలం. అన్ని సమస్యలు చిన్న చిన్నగా అర్థం అవుతాయి. కాబట్టి ఇప్పుడు క్లోజింగ్లో మీరు నాకు చెప్పాల్సినటువంటి విషయం, యేసు ప్రభు ఎందుకు మాటి మాటికి తండ్రిని గురించి ఆయన అంతగా హైలైట్ చేశాడు చెప్పేస్తారా? ముగించేద్దాం. మనకు మాదిరిగా ఉంచటము కొరకు, రెండవది ఆయన మహిమను వదిలి ఈ లోకానికి వచ్చాడు గనుక. ఇప్పుడు ఆయన తండ్రితో సమానుడుగా సింహాసనమందున్నాడు. ఇటువంటి త్రియేక ఆశ్చర్యకరుడైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనం ధన్యులమా దరిద్రులమా? అంటే ఈ ఒక్క టాపిక్ను బట్టి తలనొప్పోళ్ళం సార్. కాన్సెప్ట్ కొంచెం చాలా డిఫికల్ట్ కదా. అయినా కూడా అటువంటి ఉనికి కలిగిన దేవుడు మనకు అర్థమవ్వటం మన కృప, మన దీవెన. కనుక తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు అనబడిన దేవుని నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మనకు సంపూర్ణమైనటువంటి విమోచన, పరిశుద్ధత, ఆశీర్వాదములు, నిత్య జీవములు మనకు మెండుగా కలుగునుగాక. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. మరి ఇంతటితో ప్రజెంటేషన్ అయిపోయింది.